పక్కన పెట్టేస్తే మీకు లెక్క చెప్పనా అంటే నేను సిన్స్ ఐ వర్క్డ్ ఇన్ ఢిల్లీ ఐ నో అబౌట్ ది టోపోగ్రఫీ ఆఫ్ జంతర్ మంతర్. ఓకే, మ్యాక్సిమం అండి అతి పెద్ద భారీ బీభత్సమైన బహిరంగ సభ జరిగితే 5,500 నుంచి 6,000 మంది పడతారు అక్కడ. అవునా? ఓకే, 5,000 నుంచి 6,000. ఏది మీరు ఒక ధర్నా చేసి ఒక సభ చెప్పాలనుకుంటే, ఎందుకంటే నేను అన్నా హజారే గారి మూమెంట్ అప్పుడు నేను ఐ వాజ్ దేర్. ఓకే, సో అంత అసలు మీకు భూబ్రహ్మాండం బద్దలైనా సరే 6,000 దాటండి. పోనీ 6,000 వచ్చారనుకుందాం. 6,000లో 2,873 మంది క్రిమినల్స్ ఐడెంటిఫై అయ్యారు. రేపిస్టులు ఉన్నారు, మర్డరర్స్ ఉన్నారు, బందిపోట్లు ఉన్నారు, దారి దోపిడిగాళ్ళు ఉన్నారు, అండ్ ఆర్మ్స్ యాక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆర్మ్స్ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు, డ్రగ్స్ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు, చిల్లర మరల వాళ్ళు ఇంప్రెసివ్ రెజ్యూమే అందరూ. అయితే ఇంతమంది నేరగాళ్ళని ఒకే దగ్గరికి తీసుకురాగలిగిన సత్తా ఎవరికి వచ్చింది? సిజేపీ చేసింది. సిజేపీ ఆఫ్ కోర్స్ ఇట్ హాస్ డినైడ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. పోనీ 6,000 లెక్కే వేసుకుందాం. 6,000 ఇది 2,873, రమారమి 3,000 అంటే 3,000 మంది న్యాయంగా విద్యార్థులు వస్తే, లేకపోతే పరీక్షార్థులు, నీట్ పరీక్షార్థులు వారి తల్లిదండ్రులు వస్తే 3,000 మంది క్రిమినల్స్ వచ్చారు. మరి వీళ్ళందరి మీద కేసులు పెట్టకూడదు, ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదని గౌరవ్ సౌరవ్ దాస్ మన ట్వీట్ చేసి సుప్రీంకోర్టుని ఎడమ చేతి బొటన్ వేలెత్తి వార్న్ ఇచ్చాడు. కరెక్ట్, మిమ్మల్ని యూత్ చూస్తూ ఊరుకోదని, మిమ్మల్ని యూత్ చూస్తూ ఊరుకోదని. అంటే ఈ 2,873 మందిని వదిలేసేప్పుడు సిజేపీ ఇంకో డిమాండ్ కూడా ప్లేస్ చేయొచ్చు. మీకు దిల్షుక్ నగర్ బాంబ్ బ్లాస్ట్ గుర్తుండుంటాయి, ఐ థింక్ మీరు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి. ఈ దీంట్లో ఒక 7గురికి ఎన్ఐఏ కోర్టు మరణశిక్ష హైకోర్టు దాన్ని ఖరారు చేయడం, వాళ్ళు తిహార్ జైల్లో ఉన్న తర్వాత స్పెషల్ లీవ్ పిటిషన్ చేసుకుంటే మరణశిక్ష తాత్కాలికంగా ఆవేదా పట్టడం, ఇవన్నీ తెలుసు. వాళ్ళని కూడా వదిలేస్తే పోలా? ఐ థింక్ మీరు అన్నా సరే మీ ఆవేదన అర్థమైంది. లాస్ట్ టైం మనం ఇలాంటివి ఎప్పుడున్నామో మీకు ఐడియా ఉందా అండి? ఈ తాలిబాన్ వాళ్ళు జైషే మొహమ్మద్ వాళ్ళని వదిలేయమన్నప్పుడు, మసూద్ అజర్ ఇలాంటి వాళ్ళని మేము ఎవరిది వినము, మాకు డైరెక్ట్ వీళ్ళని వదిలేయాలని. అంటే వీళ్ళు లిటరల్గా దే ఆర్ ఈక్వల్. సౌరవ్ దాస్ అనేవాళ్ళు దే ఆర్ నాట్ ఎనీ కైండ్ ఆఫ్ నార్మల్ పీపుల్. మనం వాళ్ళు నిజంగా తాలిబాన్తోనే పోల్చొచ్చు వాళ్ళని. ఇలాంటి వాళ్ళని వెనకటి తాలిబాన్తో ఇలాంటి వాళ్ళని పార్లమెంట్లోకి తీసుకెళ్ళి ఏం చేద్దాం అనుకున్నారు? సో ఇట్ ఈస్ ఎవిడెంట్. అండ్ ఇలాంటి వాళ్ళని ఈరోజు మనం చూస్తున్నాం అందరూ ఎలా వెనకేసుకొస్తున్నారో. మీరు ఇందాక కెనడాది ఇది చెప్పారు కదండి. మనం ఏం జరిగే అవకాశం ఉందని చెప్పే ముందర ఒక చిన్న గ్లిమ్స్ 2 ఇస్తానండి. బంగ్లాదేశ్లో అందరికీ తెలిసిందే రెజ్యూమ్ చేంజ్ అయిపోయింది. షేక్ హసీనా ఉండడం యుఎస్కి ఇష్టం లేదు, సో వాళ్ళు రెజ్యూమ్ చేంజ్ చేశారు. కానీ వాళ్ళు రెజ్యూమ్ చేంజ్ చేసే ముందర ఏమైంది? బంగ్లాదేశ్లో తరచుగా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైనా సరే అక్కడ హిజ్బుత్ తాహ్రీర్, అది ఇక్కడ కూడా మన వాళ్ళు చాలా బస్ట్ చేశారు, భాగ్యనగరంలో, మధ్యప్రదేశ్ ఎక్సెట్రా. హిజ్బుత్ తాహ్రీర్ అనే రాడికల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, అల్ఖైదా AQIS అని అంటారు అక్కడ, అదొకటి. సరే జమాత్, ఇలాంటివన్నీ కూడా అక్కడ బాగా రాడికల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి విస్తరించి వాళ్ళు అక్కడ కేయాస్ సృష్టించకుండా కంట్రోల్ చేయడానికి షేక్ హసీనా మన దగ్గర ఇప్పుడు ఎలా అయితే RAF ఉందో వాళ్ళు అక్కడ అలాగే RAB అనేది ఒక ఫోర్స్ ఫామ్ చేసుకున్నారు. అదే ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్. వాళ్ళ మెయిన్ ఏమేంటంటే ఈ రాడికల్స్ ఎక్స్పాండ్ అవ్వకుండా కంటైన్ చేయడం. వీళ్ళు ఈ పని చేస్తున్నందుకు US వీళ్ళందరి మీద శాంక్షన్స్ వేసింది. వీళ్ళెవరూ మా దేశంలోకి రాకూడదు, వీళ్ళు హ్యూమన్ రైట్స్ అట్రాసిటీస్ చేస్తున్నారు, వీళ్ళు ఈ ఫోర్స్ని డిస్బాండ్ చేయమని అన్నారు, యాక్షన్ తీసుకోమన్నారు, లేకపోతే నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్తామని అన్నారు. అండ్ వితిన్ 2 years we witnessed what happened. సో ఇప్పుడు మనం కూడా అదే దిశగా ఏమన్నా వెళ్తుందా? ఎందుకంటే మన ఫోర్సెస్ మీద విదేశీ శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎప్పుడు కూడా కన్నెర్ర చేస్తూనే ఉంటారు. ఈ కెనడాలో మన BSF సోల్జర్స్ తెలిసిందే వాళ్ళు ఎలా పోరాడతారో బంగ్లాదేశ్తో కానీ పాకిస్తాన్తో కానీ. వాళ్ళకి వీసాస్ డినై చేసింది కెనడా. వాళ్ళు కెనడా వెళ్ళాలనుకుంటే వీసా డినై చేయడమే కాకుండా వాళ్ళు ఏమన్నారు, హ్యూమన్ రైట్ అట్రాసిటీస్ కమిట్ చేస్తున్నారు కాశ్మీర్లో. ఎవరు కంప్లైంట్ చేశారు? ఈరోజు ఇప్పుడు POJKలో వీళ్ళకి ఏం కనిపించట్లేదండి. శవాలు ఇలా గుట్టల కింద పడున్నాయి POJKలో, రావల్కోట్లో. అక్కడ ఒక్క మీడియా హౌస్ మాట్లాడిందా? ఒక్క ఫారెన్ మీడియా హౌస్ దాని గురించి మాట్లాడలే. మన దగ్గర నిజానికి చెప్పండి మన పోలీసులు తన్నులు తింటే మన మీద అట్రాసిటీస్ కమిట్ చేసినట్టుగా వాళ్ళు ఈ సో కాల్డ్ ఇప్పుడు 2,873 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ విక్టిమ్స్ కిందన ఒక మిస్ఇంటర్ప్రిటేషన్, ఒక మిస్రిప్రజెంటేషన్ చేస్తుంది ఫారెన్ మీడియా అంతా. సో ద పాయింట్ ఈస్, ఇప్పుడు ఇది మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నాం, ఇది ఒక రెజ్యూమ్ చేంజ్లో భాగం అని. టు సమ్ ఎక్స్టెంట్ గవర్నమెంట్ దాన్ని అవాయిడ్ చేయగలిగింది.
ఎందుకు నెక్స్ట్ స్టెప్లో వీళ్ళకి మెయిన్ కావాల్సింది పార్లమెంట్ సెషన్ అవ్వడం, డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్, ఎఫ్సిఆర్ఏ రావాలని. రిపోర్ట్స్ ఏమున్నాయంటే నెక్స్ట్ వీక్ అమిత్ షా గారు టేబుల్ చేయబోతున్నారట ఎఫ్సిఆర్ఏ బిల్, చర్చ చేసి పాస్ చేయాలనుకుంటున్నారని. సో ఇది ఫెయిల్ అవుతుంది కాబట్టి ఇంటర్నల్ సెక్యూరిటీని సాబొటాజ్ చేసే దిశగా ఏమన్నా విదేశీ శక్తులు వెళ్తున్నాయా? ఎలా అయితే ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ని వీళ్ళు శాంక్షన్స్ విధించారో అలాగే మన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మీద శాంక్షన్స్ విధించే కుట్ర ఏమన్నా జరుగుతోందా? అందుకే జీపీ సింగ్, సిఆర్పిఎఫ్ డీజీ జీపీ సింగ్ గారు ఆ వ్యాఖ్యలు చేశారా? ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ, ప్రతి ఒక్క ఈ సో కాల్డ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్, ఈ నేహా బోరా కానివ్వండి, ఏఐఎస్ఏ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, ఈవెన్ సౌరవ్ దాస్ కానీ, ఈ అశుతోష్ రాంకా కానీ, వీళ్ళందరూ ఏమంటున్నారు? మా మీద చాలా వీళ్ళు పోలీసులు వైలెన్స్ చేశారు, ఎక్సెట్రా 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 అంటున్నారు. వీళ్ళు అది అనడమే కాకుండా ఒక వెబ్సైట్ లాంచ్ చేస్తాం, ఆ వెబ్సైట్లో వీళ్ళ ఫొటోస్ పెట్టండి అంటున్నారు. వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని కోర్టు ద్వారా. వీళ్ళెవరు ఫొటోస్ పెట్టించడానికి? ఇప్పుడు మామూలుగా ఈ ఎవరైతే లా ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వాళ్ళు ఉంటారో, ఎవరైతే సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఎవ్రీథింగ్ చాలా ఒక రకంగా ఏంటంటే కాన్ఫిడెన్షియల్ ఉంటాయి చాలా మందివి. ఈ సీజేపీలో ఉన్న వాళ్ళు కొంతమంది వీళ్ళ ఇంటి అడ్రస్లు కూడా రివీల్ చేస్తున్నారండి ఆన్లైన్లో. ఆఫీసర్స్వి ఇంటి అడ్రస్లు రివీల్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ప్యాటర్న్ ఏంటి? వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? భయపెట్టాలనా, బెదిరించాలనా, పోలీసులు డ్యూటీ చేయకుండా ఉండాలనా, ఏంటి వీళ్ళ ఆలోచన? రాహుల్ గాంధీ గారు నిన్న దీని గురించి మాట్లాడుతూ ఆయన అంటారు, నాకు దేశ భవిష్యత్తు చాలా కన్సర్న్డ్గా అనిపించింది, బట్ మొన్న జరిగింది చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది వైలెన్స్ కాదు, అది హేట్రెడ్ కాదు, అది అసలు ఏమీ వీళ్ళకి యాంగర్ లేదు, ఇట్ వాస్ జస్ట్ దే వర్ ఎక్సర్సైజింగ్ దేర్ రైట్ అని. ఇదే ఎక్సర్సైజింగ్ దేర్ రైట్ అయితే కేరళలో అసలు ఇలాంటిది ఏమీ లేకుండా శాంతియుతంగా చేస్తున్న వాళ్ళని ఎందుకు అరెస్టులు చేశారు రాహుల్ గాంధీ? ఇది కేరళలో కాంగ్రెస్ గవర్నమెంట్. మరి అది కూడా హేట్రెడ్ కాదు కదా, అది కూడా వైలెన్స్ కాదు. కర్ణాటకలో రైతుల మీద లాఠీలు చూపిస్తున్నారు, మరి అదెందుకు చేస్తున్నారు? అండ్ ఎవరన్నా మరి దీని గురించి ప్రశ్నిస్తున్నారా? లేదు. అంటే రాహుల్ గాంధీ కేయాస్ని, అనార్కీని నార్మలైజ్ చేసేస్తున్నారు. ఆయన సభలో నించుని, ఆయన లిటరల్లీ సభలో నించుని దాన్ని నార్మలైజ్ చేసేస్తున్నారు. ఆయన లెక్క ప్రకారం ఆయనకున్న సీట్లకి అన్నీ చూసుకుంటే మ్యాక్సిమం ఆయన 25 to 30 minutes మాట్లాడాలండి. ఆయన అప్రాక్సిమేట్లీ 50 minutes మాట్లాడారు. అప్రాక్సిమేట్లీ 50 minutes మాట్లాడి ఆయన ఏమంటారు? నాకు సమయం ఇవ్వలేదు, నేను మాట్లాడలేకపోయానని అంటారు. అంతసేపు అన్ని అబద్ధాలు చెప్పి అంత విషం కక్కి చివరికి అందరినీ కూడా ఇడియట్స్ అని, అందుభక్తని అని వాడకూడని భాష అంతా వాడిన తర్వాత కూడా ఇంకా ఏం సమయం కావాలి? ఇంకా అనడానికి ఏం మిగిలిందండి? ఏం మిగిలింది?